హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రతిరోజు మనము న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఈ సైబర్ క్రైమ్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టం మనం చూస్తున్నాం. రోజు వింటూనే ఉన్నాం. చివరికి అత్యంత ప్రముఖ సిబిఐ మనకు అధికారి జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్ కూడా, ఆమె కూడా 2 కోట్ల పైనే పోగొట్టుకున్నది అని చెప్పేసి మనం మీడియాలో విన్నాం, చూస్తున్నాం. ఇలాగ చాలా బోల్డ్ అర్థమండి. అంటే దీని అర్థం ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ప్రభుత్వ లా అండ్ ఆర్డర్, తర్వాత అలాగే ఇతర ఈ సర్వైలెన్స్ ఏదైతే మనం చూస్తున్నాం, ఈ సంస్థలు వీటన్నిటినీ మించిన తెలివితో వాళ్ళు కొల్లగొడతా ఉంటే మనము నిస్సహాయ స్థితిలో ఉన్నామా? ఇది ఒకసారి మనం పునరాలోచించాలి. ఎందుకంటే ఏదో జరిగిన తర్వాత చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, పట్టుకుంటామని చెప్పేసి చెప్పటం వేరే. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కానీ మనం ప్రివెంట్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి? సో దీన్ని మనం ఒకసారి ఈ ప్రభుత్వాలు, ఈ పోలీస్ వ్యవస్థ, సిబిఐ, ఏసీబీలు, దాని తర్వాత విజిలెన్స్లు, వీళ్ళంతా మరి దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? దీన్ని అడ్డుకోవటం అసాధ్యమా? తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే వెళ్ళాలి. సో దాన్ని మరి ఇలా ఈ అమౌంట్ 100 కోట్లు కొల్లగొడితే అందులో మనకు ఏదో మనం కొద్దిగా చిల్లర రికవరీ చేయగలిగితే దానివల్ల మనకు పూర్తి న్యాయం చేసినట్టు కాదు బాధితులకు. సో దీని మీద ప్రభుత్వం మరి కట్టుదిట్టమైన చర్యలు కేంద్రము, రాష్ట్రాలు తీసుకోకపోతే మనము ఈ వీళ్ళు చీటర్స్ వాళ్ళే ప్రభుత్వ వ్యవస్థ కంటే బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ.